ఫ్రెండ్స్, మనకి 'బ్రహ్మముడి' అనంగానే ఫస్ట్ గుర్తొచ్చేది రాజ్ అండ్ కావ్య. కావ్య పాత్రలో నటించే దీపిక రంగరాజన్ నిజంగా అద్భుతంగా చేస్తుంది. దాదాపుగా 3:30 సంవత్సరాల పాటు 'బ్రహ్మముడి' సీరియల్ ఆహా! ఒక రేంజ్‌లో దూసుకెళ్ళిపోతుంది. ఒక ఉమ్మడి కుటుంబంలో ఎన్నో రకాల కలహాలు, నిజ జీవితంలో జరిగే సిట్యుయేషన్స్ ఇలాగా అన్నీ మేళవింపుగా ఉండే విషయమే 'బ్రహ్మముడి'. అయితే వీళ్ళిద్దరి పెళ్లి, వీళ్ళిద్దరికి కలిసిన ఆ 'బ్రహ్మముడి' ఇవన్నీ కూడా నేను చెప్పాలి అంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది సీరియల్. స్టార్టింగ్ నుంచి కూడా చాలా బావుంటుంది. మరి ఇప్పుడు ఊహించని విధంగా ఒక కారు ప్రమాదంలో మొత్తం దుగ్గిరాల కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోయింది. ఎవరు బ్రతికున్నారు, ఎవరు బ్రతికి లేరు అనే విషయం పైన అందరూ కూడా తల తిరిగి తలలు పట్టుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా కావ్య, రాజుల పరిస్థితి ఏంటి? వాళ్ళిద్దరూ చనిపోయారా? మాకు అర్థం కావటం లేదు అంటూ అందరూ కూడా ఫ్యాన్స్ మెసేజ్ చేస్తున్నారు. దీనిపైన ఒక మంచి అద్భుతమైన శుభవార్త చెప్పిందనమాట కావ్య. ఏం చెప్పింది అంటే, "నేను దుగ్గిరాల ఫ్యామిలీనైతే మిస్ అవ్వచ్చు కానీ, నన్నైతే మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వరు" అని చెప్పేసి తనొక పోస్ట్ అయితే పెట్టింది. అయితే మనకి సీరియల్‌లో చూపించింది ఏంటి అంటే రాజ్ మనకి చనిపోయినట్టు చూపిస్తారు. అంటే చనిపోయినట్టంటే ఇంక వాళ్ళకేమి ధృవీకరణ ఉండదు. సో, ఎవరు చనిపోయారు ఏంటి అనేది మనకి చూపించరు. జస్ట్ అక్కడి నుంచి అపర్ణ వెళ్ళిపోతుందంతే. ఓకే. పిల్లలిద్దరిని పట్టుకొని వెళ్ళిపోతుంది. మాట తీసుకుంటదనమాట. కానీ మ్యాటర్ ఏంటి అంటే ఈ సీరియల్‌లో మళ్ళీ రాజ్, కావ్యలతో పాటుగా రాజు, కావ్య అలాగే అపర్ణ, అపర్ణ హస్బెండ్ నలుగురు బ్రతుకుతారనమాట. అండ్ ఈ బాబున్నాడు కదా! ఎవరు రాజ్ మేనల్లుడు. వాడి పేరు కూడా స్వరాజే కదా! సో, ఇతను బతుకుతాడనమాట. ఇంకా వీళ్ళందరూ కూడా బ్రతుకుతారు. కాకపోతే ఏంటి అంటే కావ్య ఎంట్రీ అనేది ఇప్పుడప్పుడే ఉండదు ఫ్రెండ్స్. జస్ట్ ఒక 2-3 వీక్స్ తర్వాత ఉంటుంది. మానస్ రీ ఎంట్రీ కూడా నేను చెప్తాను. ఎప్పుడు ఏంటనేది ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. అయితే కావ్య, రాజ్‌ని మేము మిస్ అవుతున్నాం అని చెప్పేసి బ్రహ్మముడి అభిమానులైతే విపరీతంగా బాధపడుతున్నారు. వాళ్ళకైతే మాత్రం కావ్య అంటే మన దీపిక రంగరాజు సూపర్ పోస్ట్ అయితే పెట్టింది. సో, ఆహ్, బ్రహ్మముడి సీరియల్‌లో అయితే కొన్ని రోజుల పాటు వీళ్ళు కనిపించరు కానీ మళ్ళీ వీళ్ళ రీ ఎంట్రీ అనేది ఉంటుందనమాట. అది ఏ పాత్రలో ఉంటుంది? అంటే మళ్ళీ సెకండ్ జనరేషన్ కూడా అప్పు, కావ్య, మానస్‌లానే వస్తారా? ఏంటి అనేది చూడాలి మనం. ఎనీవేస్ తనైతే మాత్రం మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాననైతే ఖచ్చితంగా చెప్పింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.